అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారత్ టెక్కీలకు ట్రంప్ షాక్. 2027 వరకు నో H1B వీసా. మరి డాలర్ డ్రీమ్ సంగతి ఏంటి? బార్డర్లో అరెస్టులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్ గవర్నమెంట్. మరి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఓపెన్ గా పెట్టండి అని చెప్తున్నాడు, సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్తున్నాడు. అసలు ఏంటి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? వీసా ఉన్న వాళ్ళు కూడా అమెరికా రావద్దు అంటున్నాడు. డిపెండెంట్ వీసా పైన ఉన్న వాళ్ళని కూడా తిరిగి పంపే యోచనలో ట్రంప్ ఉన్నాడు. మరి ఇప్పుడు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మన విద్యార్థుల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎన్నో బ్యాన్స్ చేస్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తుంది. దానివల్ల చాలా లే ఆఫ్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద టెక్ కంపెనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా తీసేస్తున్నారు అంటున్నారు. మరి అమెరికాలో చూసుకుంటే ఈ ఏఐ వల్ల ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎఫెక్ట్ ఎలా ఉందంట? అంటే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఎందుకంటే హిస్టారికల్గా ఒకప్పుడు కంప్యూటర్ లేదు. కంప్యూటర్ లేనప్పుడు కంప్యూటర్ వస్తే మన జాబులను వెళ్ళిపోతాయి అనుకోలేదు. కంప్యూటర్ వచ్చేది 4 జాబులు తీసేస్తుంది, కంప్యూటర్ అన్ని పనులు చేస్తుంది అనుకున్నారు. అంటే యాజ్ ఇట్ ఎవాల్వ్స్ టెక్నాలజీ అని కానీ గ్లోబల్ రీచ్ పెంచడం కానీ, అంటే దెర్ ఇస్ అ రూమ్ టు డెవలప్మెంట్. ఆల్వేస్ గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నాయి. ప్రతి దానికి ఇంకా ఫ్యూచర్ ఉంది. ఒకప్పుడు మనకు గ్లోబ్ అంతా పూర్తిగా తెలియదు. గూగుల్ వచ్చే వరకు అసలు ఏ కంట్రీ ఎక్కడ ఉంటుంది, జియోగ్రఫికల్గా అసలు ఏ ఐలాండ్ కంట్రీ ఎక్కడ ఉంటుంది, అసలు దాని కంటెంట్. ఎప్పుడైతే ఫేస్బుక్ వచ్చే వరకు మనకు నెట్వర్కింగ్ గురించి తెలియదు, నెట్వర్క్ చేసుకుంటారు. వాట్సాప్ వచ్చే వరకు అసలు కమ్యూనికేషన్ ఇంత చీప్ అవుతుందని కూడా ఊహించలేదు. సో ఇప్పుడు వరల్డ్లో ఏ కార్నర్, కార్నర్ కూడా ఉన్న వాళ్ళకి కూడా మనం 1 ఫ్రీ కాల్. యూ డోంట్ హ్యావ్ టు పే పెన్నీ. అంటే బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టెక్నాలజీ, అంటే ఇంటర్నెట్ ఉంటే యూ కెన్ కాల్ ఎనీవన్ ద గ్లోబల్. సో ఇంకా అంటే ఏ రకంగా కంప్యూటర్ లేని రోజుల నుంచి కంప్యూటర్ తీసుకొచ్చి, కంప్యూటర్ నుంచి అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ వచ్చి, మీకు అప్పుడు సింగిల్ పెంటియంతోనే ఉండేది. దాని తర్వాత మల్టీ పెంటియమ్స్, మంచి టెక్నాలజీస్ వచ్చాయి. చిప్స్ కానీ, ఎన్విడియా చిప్స్ కానీ మంచిగా వచ్చి, ఇంకా ఇంటెల్ పెంటియం. ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్ ఉండేది, AS400 ఉండేది. ఇప్పుడు బ్రహ్మాండమైన చిన్న చిప్ దానిలో మనం కంప్యూటర్ ఉంది. అంటే ఈ ఫోన్లలో మన ఫోన్స్ వచ్చాయి సరిగ్గా, మన వాచెస్ వచ్చాయి, ఐఫోన్ వచ్చింది, వాచెస్ వచ్చాయి. సో వాచెస్, ఫోన్స్ కూడా అడ్వాన్స్ అయ్యింది. ఒకప్పుడు టీవీ వేరే ఉండేది, టేప్ రికార్డర్ వేరే ఉండేది, DVD ప్లేయర్ వేరే ఉండేది, అన్ని కలిపి ఒకదానిలో పెట్టారు. మ్యూజిక్ ప్లేయర్ వేరే ఉండేది. ఇప్పుడు టుగెదర్గా ఒక ఐఫోన్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఐఫోన్ కాదు, స్మార్ట్ ఫోన్. ఎనీ ఫోన్ యాజ్ స్మార్ట్, యాజ్ శాంసంగ్ అనుకోండి, ఐఫోన్ అనుకోండి, యాపిల్ ఫోన్స్ అనుకోండి. బట్ ఓవరాల్గా ఆ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయిందనేది ఒక చాక్, అంటే హిస్టరీ ప్రకారం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, రేపు ఏఐ వచ్చినా కూడా ఏఐ కొన్ని ఏరియాస్లో రిడక్షన్ అవ్వచ్చు, కంటెంట్ తీసుకురావచ్చు, కానీ అన్ని ఏరియాస్లో చేయలేరు. సో అక్కడ ఏదైతే కంప్యూటర్ లేకంటే ముందు కంప్యూటర్ రావడం వల్ల ఎంతైతే ఈజీ అయిందో, ఏఐ రావడం వల్ల కూడా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. కంటెంట్ అంటే ష్రింక్ అని, కంటెంట్ను వ్యాస్టీ ఆఫ్ ఎన్సైక్లోపీడియాని చిన్న ష్రింక్ చేసి మనకి ఇస్తుంది ఏఐ అనేది. సో అన్ని క్వశ్చన్స్ అన్ని కంపైల్ చేసి ఒకటి, మనం రెగ్యులర్ గూగుల్ వర్సెస్ ఏఐ గూగుల్తో మనకి జెమినీతో బాగా ఇది వస్తుంది కదా. సో ఆ అడ్వాంటేజెస్ ఉంటాయి, అడ్వాన్స్మెంట్ ఉంటుంది. సో అందువల్ల ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ దట్ ఏఐ నీడ్ టు బి ఇంట్రడ్యూస్. ఇంకా కొద్ది రోజులు, అంటే నెక్స్ట్ జనరేషన్ అనుకోండి, ఇంకో 10 years తర్వాత 20, ఇంకో కొత్త జనరేషన్ వస్తుంది. ఇప్పుడు జెన్జీ అని ఎట్లా మనం అంటుంటాం, Y2K. మేము అమెరికా వెళ్ళినప్పుడు Y2K అనేది ఇయర్ 2000 అని మెయిన్ ఫ్రేమ్ కొట్టడానికి వెళ్ళాం. మాకు అప్పుడు ఏంటంటే కోబాల్ ప్రోగ్రాము, CACS ప్రోగ్రాము, DBT ప్రోగ్రాము, ఇటువంటి JCL అని ఉండేది. ఇవాళ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇవాళ ఆ ప్రోగ్రామ్ మీద ఎవరు వెళ్ళట్లేదు. సో మళ్ళీ అయినా కొత్త జనరేషన్ వెళ్తుంది. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడుతున్నారు. ఇంకొక 10-20 years తర్వాత ఇంకా చాలా అడ్వాన్స్డ్ జరుగుతుంది. బట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా హోల్ గ్లోబ్ కెనాట్ రన్. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ మస్ట్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ నీడెడ్ ఆఫ్ ద అవర్. సో కాకపోతే ఎంతవరకు తీసుకుంటాం అనే దాన్ని బట్టి కానీ, బట్ ఆ 6th సెన్స్ కానీ, ఆ మైండ్ సెట్ కానీ తప్పకుండా కావాల్సి ఉంటుంది. మిగతా అన్నింటినీ అడ్రస్ చేసుకోవచ్చు. ఏఐ హ్యాస్ అ వాల్యూ. ఏఐ హ్యాస్ ఇంకా కొత్త ఏఐ వస్తుంది, ఇంకా చాలా ఏజీఐ వస్తుంది, ఇంకా పైన వస్తుంది. అంటే ట్రాకబిలిటీలో ఇంకా గొప్ప చేంజెస్ ఉంటాయి. మనం అడాప్ట్ చేసుకోవాలి, దాని మీద భయపడాల్సిన అవసరం లేదు. దానివల్ల అప్డేట్ చేసుకోవాలి, ఇంకా కొత్తవి కనుక్కుందాం, మనమే కనుక్కొని జనాల దగ్గర తీసుకొస్తాం కదా. ఇది సొల్యూషన్ ప్రొవైడర్స్ అన్నట్టు. అంటే ఇంకా మనం డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వరల్డ్ సర్వీస్ ఇండస్ట్రీ ఇంకా ఉంది. ఇంకా సర్వీస్ ఇండస్ట్రీని ఇమీడియట్గా రిప్లేస్ చేయలేము, ఎందుకంటే దానికి హ్యూమన్ టచ్ కావాలి. ఇప్పుడు డాక్టర్స్ అనుకోరు, మీరు డాక్టర్ కంప్యూటర్తో చెప్పి మీరు గోళీలు వేసుకుంటే పడుకోరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి మీరు గోళీలు వేసుకొని పడుకుంటే, నేను ఐ విజిటెడ్, నా కంప్యూటర్ చెప్పింది నేను గోళీలు వేసుకున్నా పడుకుంటా అంటే హ్యాపీగా ఉండదు. అంటే హ్యూమన్ లైఫ్లో కదా.
సో డాక్టర్ చేతి పట్టుకొని మిమ్మల్ని తీసుకుని బాగానే ఉంది అని చెప్పి 2 గోళీలు రాస్తే అప్పుడు విల్ బి హ్యాపీ. తర్వాత సర్జరీస్ కూడా ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది, కంప్యూటర్ సర్జరీస్ కూడా ఉన్నాయి, సో రోబోటిక్ సర్జరీస్ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇది కూడా మనం హ్యూమన్ చేసే దాని మీద ఎక్కువ నమ్ముతాం. ఇప్పుడు కంప్యూటర్ దగ్గర ఏం చేస్తుందో ఏదైనా డౌట్గా ఉంటుంది కదా, సరే దానికి కూడా కాన్ఫిడెన్స్ వచ్చేదానికి ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి సో ఆ లైన్లో సో న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, న్యూ టెక్నాలజీని వెల్కమ్ చెప్పాలి, న్యూ అంటే కొత్త ప్రపంచంలో ఉన్న పుంతలను కూడా మనం వెల్కమ్ చెప్పగలిగితే మనం ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో వరల్డ్లో కూడా ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళాం, అమెరికా నుంచి స్పేస్కి వెళ్తాం, మనం వెళ్ళే వాళ్ళు మూన్లోకి వెళ్ళారు, స్పేస్కి వెళ్ళారు, రేపు మార్స్కి వెళ్తున్నారు. సో ఎక్కడైతే ఇది చేస్తున్నారు మన 9 స్టార్స్లో వేరియస్ స్టార్స్ కూడా వెళ్ళడానికి ఇంకా రూమ్ ఉన్నట్టే కదా, ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరగచ్చు కదా. సో ఇప్పుడు వెతుకుతున్నారు ఇంకెక్కడ మనం ఉండొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఉన్నాము, తర్వాత గ్లోబల్ ఐడెంటిఫై చేసాం, అంటే భారత భూభాగమే కాకుండా ప్రపంచ భూభాగంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అనుకున్నాం. తర్వాత ఇదే కాకుండా వేరే గ్రహాలకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు ఇంకా టెక్నాలజీ అవసరమే కదా, అంటే సో ఆ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కూడా అవసరమే అని చెప్పడం. అంటే ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం టాలెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే కొంచెం ఎంట్రీ ఉంటుందని చెప్పేసి కూడా ట్రంప్ చెప్తున్నాడు కదా సార్. అలా ఉన్న వాళ్ళే రండి, ఏం లేకుండా అమెరికా వెళ్ళాలి అక్కడ సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళైతే మాకు వద్దు అంటున్నారు. అది అమెరికానే కాదమ్మా, నేను ఎట్లా ఎగ్జాంపుల్ ఇస్తానంటే ఇక్కడ కూడా ఇప్పుడు మీకు కంపెనీ ఉంది, నేను ఎగ్జాంపుల్ మొన్న చెప్తుంటే మీరు ఒక 1 monthలో ఒక 4 డ్రైవర్లను మీరు యూజ్ చేస్తారు, కార్ డ్రైవర్లను. మీరు 1 month తర్వాత 4 ఎవరు ఉంచుకోవాలనుకుంటారు? మంచి డ్రైవర్ని ఉంచుకోవాలనుకుంటారు. నెక్స్ట్ మీరు 1 year ఆయనకి జాబ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరి 4 చూజ్ చేసి ఒకరు పిక్ చేసుకుంటారు. అమెరికా కూడా ఏం చేస్తారంటే ప్రపంచంలో, నాట్ ఇండియా, దే లుక్ ఫర్ గ్లోబల్ టాలెంట్ సెర్చ్ అమెరికా చేస్తుంది. మీ దగ్గర టాలెంట్ ఉందని వాళ్ళు గుర్తించారు అనుకోండి, మీకు EB1 ఇచ్చి గ్రీన్ కార్డ్ ఇస్తాడు. మీ దగ్గర మా కంట్రీకి సపోర్ట్ కావాలని అనుకున్న రోజు మీకు సిటిజన్షిప్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఆర్మీలో పనిచేసే చాలా మంది ఇండియన్స్ కూడా డైరెక్ట్ దే గాట్ ద US సిటిజన్షిప్. F1 H1 గ్రీన్ కార్డు కాదు, డైరెక్ట్ సిటిజన్షిప్. 2 ఏళ్ళు ఆర్మీలో వచ్చి పనిచేయండి, మీరు US సిటిజన్షిప్ తీసుకోండి. అదొక ప్రోగ్రామ్ ఉంది, అంటే మీకు ఇమిగ్రేషన్ వైజ్లో చెప్పి. అంటే కంట్రీ ఎప్పుడైనా ఆర్ హ్యూమన్, మనమైనా మన కంపెనీ అయినా, మనం ఎటువంటి పీపుల్, టాలెంటెడ్ పీపుల్ ఉంచుకోవాలనుకుంటాం. సో ఆ టాలెంట్ సెర్చ్లో ఉన్న వాళ్ళే మనకు ఆర్గనైజేషన్ గ్రో పైకి లిఫ్ట్ చేయడానికి ఆస్కారం. ఇవాళ గూగుల్ ఉంది, CEO ఎవరు? చెన్నై నుంచి వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఉంది, మన తెలుగు. అంటే ఇక్కడ టాలెంట్ ఉంది కాబట్టి అంతమంది లక్షల మంది ఎంప్లాయ్మెంట్లో వీళ్ళిద్దరు CEOలు ఉన్నారంటే టాలెంట్ ఉన్నట్టే కదా. టాలెంట్ ఎక్కడ ఉంటే ఏ కంపెనీ కూడా వదులుకోదు. అడోబీకి ఉన్నారు శంతన్ నారాయణ ఉన్నారు, ఇంతకుముందు మైక్రోసాఫ్ట్కి ఉన్నవారు, మాస్టర్ కార్డ్, తర్వాత ఇది పెప్సీకి ఇందిరా నూయి, అండ్ ఐఎమ్ టాకింగ్ హై లెవెల్. ఇంకా చాలా కంపెనీస్, చాలా బిగ్ కంపెనీస్ కూడా CEOs అంతా చాలా మంది వచ్చారు. బంగా, మాస్టర్ కార్డ్కి బంగా అని ఉండేది ఒకప్పుడు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కార్పొరేషన్స్, వాళ్ళ CEOs. అంటే టాలెంట్ను వదులుకోవడానికి లేదా, ఈ ప్రోగ్రామ్ చేంజెస్ అయింది కదా, మన CEO ఇండియన్ ఉన్నాడు పీకేద్దామని తీసేద్దామని ఆలోచన రాదు కదా. అంటే ప్రోగ్రాంలో 100% టాలెంట్ ఉంటే ఏ కంట్రీ కూడా వదులుకోదు. ఈ మధ్య ట్రావెల్ చేసాం కొన్ని కరేబియన్ ఐలాండ్స్, తర్వాత సౌత్ అమెరికా ట్రావెల్ చేసాం ఇమిగ్రేషన్ మీటింగ్లో కానివ్వండి, తర్వాత గ్లోబల్ NRIs, నేను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా వెళ్ళడం జరిగింది. అందులో వెళ్తే ఒక ఐలాండ్ కంట్రీ చెప్తాను మీకు ఎగ్జాంపుల్. క్యూరాసావ్ అనే ఐలాండ్ ఉంటుంది. ఇట్ ఈస్ ద నెదర్లాండ్ యాంటిలా. అంటే గ్లోబల్లో మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో గ్లోబల్లో చెక్ చేస్తే ఆ ఐలాండ్ గురించి చెప్తుంది. అది నెదర్లాండ్ యాంటిలా, అరూబా, బానైర్, క్యూరాసావ్. ఈ క్యూరాసావ్ ఐలాండ్ అనేది చాలా చిన్న ఐలాండ్, గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు. అక్కడ నేను మార్నింగ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ తింటూ చెక్ చేస్తుంటే ఒక ఆయన చామన ఛాయగా కనబడ్డాడు. నేను అనుకున్నాను ఇది ఏదో ఇండియన్ క్యాండిడేట్ అనుకున్నాను. ఐలాండ్ ఏంటి అందరూ ఇటువంటి, నేను ఏమనుకున్నానంటే సౌత్ అమెరికా అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఏమనుకున్నానంటే సౌత్ అమెరికా కాదు, మేబీ ఇండియన్ అనుకుని నేను అడిగాను, ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని. అంటే ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నారు. ఓ వావ్ నైస్ అనుకున్నా. తర్వాత ఆర్ యూ ఫ్రమ్, చూస్తే కొంచెం చామన్ చాయ్ ఉంటే ఏమనుకున్నాను, ఆర్ యూ ఫ్రమ్ తమిళనాడు అని. టిపికల్ అండర్ స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. అంటే నో ఐఎమ్ నాట్ ఫ్రమ్ తమిళనాడు, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. అబ్బో తెలుగు కదా. సరే తెలుగులో లాంగ్వేజ్ దించి తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టాను. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అన్నాడు, అంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అన్నాడు. ఓ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకు వచ్చారా, సరే నైస్. తెలంగాణలో ఎక్కడ అని అడిగాను. ఐఎమ్ ఫ్రమ్ జగిత్యాల అన్నాడు. నా ఫీజు ఎగిరిపోయింది. అక్కడ ఒక నిమిషం పాజ్ అయిపోయాం. ఎక్కడ జగిత్యాల జిల్లా, ఎక్కడ వరల్డ్ లో ఒక నెదర్లాండ్ యాంటీలా ఉన్న క్యూరాసావ్లో ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే పీపుల్ హౌ దే మైగ్రేటెడ్. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నేను చెప్తాను. ఒకప్పుడు అసలు అమెరికా అనే ఒక కంట్రీకి వెళ్ళేవాళ్ళు, ఇవాళ Tier 1, Tier 2, Tier 3 ఈ ఐలాండ్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు. ఎడ్యుకేషన్ వెళ్తున్నారు, ఎంప్లాయ్మెంట్ వెళ్తున్నారు, బిజినెస్ వెళ్తున్నారు, ఫార్మింగ్ వెళ్తున్నారు, టూరిజం వెళ్తున్నారు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు. అంటే ఎంత గ్లోబలైజేషన్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. అంటే పీపుల్ ఆర్ నాట్ సిట్టింగ్ ఎట్ దేర్ హోమ్ టౌన్, దే ఆర్ పర్సీవింగ్ గ్లోబల్ ఆపర్చునిటీస్, నాట్ లోకల్, నాట్ నేషనల్. గ్లోబల్లో ఏముంటి వాళ్ళకి నచ్చింది. ఇక్కడున్న హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి వెళ్ళి క్యూరాసావ్లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి వెళ్ళి పనిచేస్తారనేది నేను గత 27 సంవత్సరాలు అమెరికా చూసాం, చాలా ఐలాండ్ కంట్రీస్ వెళ్ళాం. కానీ ఇది మాత్రం నేను గ్లోబల్ మెసేజ్ ఇస్తున్నా.
అంటే పీపుల్కి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయని తెలియజెప్పడం. ఇప్పుడు రేపు వెళ్ళడానికి కూడా ఇండియా నుంచి బయలుదేరినప్పుడు అమెరికానో, ఆస్ట్రేలియానో, కెనడానో చూడకండి. ఇంకా గ్లోబల్లో చాలా ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ కూడా చాలా గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నాయి. చాలా కంట్రీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కంట్రీస్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. అక్కడ ఎలా అంటే కంట్రీ ఇప్పుడు ఒక ఐలాండ్ కంట్రీ ఉందనుకోండి, ఒకప్పుడు బిల్డింగ్స్ ఓల్డ్ స్టైల్ బిల్డింగ్స్, ఇప్పుడు అంతా కాంటెంపరీ బిల్డింగ్స్ బిల్డ్ చేస్తున్నారు. సో వీటికి రిసోర్సెస్ కావాలి. అక్కడికి వచ్చిన వాళ్ళు కొత్తగా వాళ్ళు వచ్చి చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, హాస్పిటల్. మేము ఒక 3 ఐలాండ్ కంట్రీస్కి వెళ్ళాం. అక్కడ మన మెడికల్ కాలేజెస్ పెట్టారు, ఓన్డ్ బై అవర్ తెలుగు పీపుల్. మెడికల్ కాలేజెస్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్. సో ఐ విజిటెడ్ దేర్ మెడికల్ కాలేజెస్. యు ఆర్ సో ఇంప్రెస్ దట్ ఇస్ ఎర్ సెటింగ్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అటు కరేబియన్ ఐలాండ్స్లో చదువుకొని 2 years తర్వాత ప్రాక్టికల్ మళ్ళీ అమెరికాకి వస్తారు. వన్ ఆఫ్ ద మెడికల్ కాలేజెస్. సో అంటే నేను గ్లోబల్ మైగ్రేషన్ జరుగుతుంది. సో ఇందులో ఆపలేం మనం. ఇంకా పీపుల్ ఇక్కడ 150 crores పాపులేషన్ మీద దే యూజ్ ది స్మార్ట్ ఫోన్స్ అండ్ దే ట్రావెల్ అరౌండ్ ద గ్లోబ్ అండ్ దే సెటిల్ డౌన్ ఇన్ వేరియస్ కంట్రీ. ఇవాళ కంట్రీ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో కూడా వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. ఆ కంట్రీలో గ్రోత్ కారిడార్ అంటే ఇటు జన్మభూమికి అటు కర్మభూమికి రెండుకి వీళ్ళు వారధులు అవుతున్నారు. దే బికమ్ అన్ ఇండియన్ అంబాసిడర్, దే ఆర్ వర్కింగ్ ఇన్ దట్ కంట్రీ. మన మోడీ గారు కొన్ని కంట్రీస్ విజిట్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. వాళ్ళందరినీ మీట్ అవ్వడం, ప్రతి కంట్రీలో ఉండడం. సో గ్లోబల్ అవుట్ రీచ్ ఉన్న ఏకైక కంట్రీ ఇండియా అయిపోతుంది. రేపు 40% యూత్ ప్రపంచానికి మనం ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నాం. మన దగ్గర ఉన్న స్టెమ్ టాలెంట్ను ప్రపంచానికి ఇస్తున్నాం. అది గ్రేటెస్ట్ అసెట్ ఫ్రమ్ ఇండియా. సో అందుకోసమే దీన్ని ఇండియా విశ్వ గురు అని అంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.